సినీ హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కాలేదు. సంధ్యా థియేటర్తో కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే అల్లు అర్జున్ మినహా కోర్టుకు ఇతర నిందితులు హాజరయ్యారు. ఈ కేసు విచారణ జూలై 6కు వాయిదా పడింది. అల్లు అర్జున్ హాజరు కానందున మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. నాంపల్లి కోర్టుకు 12 మంది నిందితులు హాజరయ్యారు. అల్లు అర్జున్ న్యాయవాది ఆప్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు A11 గా చేర్చారు. A1 నుండి A10 వరకు నిందితులుగా ఉన్న సంధ్యా థియేటర్ యాజమాన్యం సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు తరువాత కేసు విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. అయితే 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఏడాది డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్టు చేశారు. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాలి. సో ఈ నేపథ్యంలో నాకు సినిమా షూటింగ్ కారణంగా కూడా రాలేకపోతున్నానంటూ కూడా అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కూడా హైకోర్టు తిరస్కరించింది. అయితే ఈవేళ అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాల్సిన నేపథ్యంలో కూడా ఆయన రానట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హిమబిందు, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే వైపున కోర్టు 19 మంది నిందితులకు మెమోలను దాఖలు చేసి నోటీసు సమన్లను జారీ చేసి ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసింది. సో అయితే ఇవాళ ఈ కేసులో A11 గా ఉన్న హీరో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని అతనికి సమన్లు జారీ చేసిన నేపథ్యంలోనే ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. కానీ తను ముంబైలో షూటింగ్ లో ఉన్న కారణంగా మొదటగా వర్చువల్ గా విచారణకు హాజరవుతాడని అందరూ భావించారు. కానీ కోర్టు అందుకు ఒప్పుకోలేదు. గతంలో జారీ చేసినటువంటి పిటిషన్లు సైతం వర్చువల్ గా హాజరయ్యేందుకు అంత అనుమతి ఇవ్వాలి అంటూ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కొట్టేసిన అందరూ ఖచ్చితంగా విచారణకు వ్యక్తిగతంగానే హాజరు కావాల్సి ఉంటుంది అని భావించిన నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కాలేదు. తాను ముంబైలో షూటింగ్ లో ఉన్న కారణంగానే విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ ఇటు హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదుల ద్వారా కోర్టుకు సమాచారం అనేది అందింది. ఈ క్రమంలోనే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ అనేది జూలై 6కు వాయిదా పడింది. అల్లు అర్జున్ హాజరు కానందున మెమో దాఖలు చేయాలంటూ కోర్టు సూచించింది. ఇక విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు ఇవాళ అల్లు అర్జున్ మినహా 12 మంది నిందితులు హాజరవడం జరిగింది. ఇందులో 10 మంది A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ సమన్లు జారీ చేసిన వాళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. అయితే ఒక విషయాన్ని హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. మరొకసారి జూలై 6వ తారీఖున విచారణకు హాజరు కావాలి అంటూ మెమోలు దాఖలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తను షూటింగ్ లో నిత్యం బిజీగా ఉంటున్నాడు. అల్లు అర్జున్ వర్చువల్ గా విచారణకు హాజరవుతాడు జూలై 6వ తేదీన అనే విషయాన్ని ఆ కోర్టుకు అతని తరపున న్యాయవాదులు తెలియజేయడం జరిగింది. మరి 6వ తేదీన జూలై 6న విచారణకు వర్చువల్ గానే హాజరవుతాడు అనేటువంటి విషయాన్ని మరలా కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక వాళ్ళు మాత్రం ఊహించిన విధంగానే అల్లు అర్జున్ విచారణకు హాజరు కాలేదు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.